పిల్లల్లో 4 నువ్వు ఊడ్చుకో 3 నేను ఊడు. నాకు 4 ఏంది నీకు 3 ఏందమ్మా? నేను అందుకే చెప్పా పోతాను. నేను అందుకే చెప్తా నేను పోతుంటా. సరేనమ్మా. సరేనక్కయ్య. సరేనక్కయ్య. మామూలు చెప్తే ఏంటదా అమ్మాయి మనకు 100 ఎకరాల మాగాని ఉంది. అవును. 100 ఎకరాల మాగంలో పండేది 70, పండంది 30. పండేది 70 నేను తీసుకుంటా, పండంది 30 నీకు. 30 తీసుకుని నేనేం చేసుకుని పండా పెట్టండి. అట్ట చూస్తుంది ఏంటి? నువ్వు రామ్మా, న్యాయం చదువు. నువ్వు రామ్మా. ఎన్నాడు చంద్రాన్ని ఇన్ని కష్టాలు పెడుతుంటే న్యాయం ఎవరికన్నా చెప్పలేదు కానీ ఇప్పుడు వచ్చి న్యాయం చెప్పాలంటున్నారా? ఎందుకమ్మా నా ఊళ్ళో అందరిని ఆడిపోచుకున్నా? సరేనమ్మా. సరేనక్కయ్య. ఎవరు? ఎవరు? అవును ఉన్నారు. వాళ్ళు ఏం చేద్దాం? ఏంటది? సముద్రం దాంట్లో దోసెత్తే మరి భాగాలు పంచుకుందామే తప్పదుగా. నీకంటే మేనత్త కాబట్టి నిన్ను ఉయ్యాలు జంపాలు ఊపింది కాబట్టి మేనత్త నువ్వు తీసుకో, మామని నేను ఉంచుకుంటావా? మరి నన్నేం చేయంటే మొదలష్టపదానా ఏ మాట మాట్లాడిన నువ్వే ఉంచుకుంటారా? అక్కయ్య మాట నువ్వు తింటారమ్మా, దెబ్బ పడకపోతే మాట ఎనరు. ఉంచుకుంటావా? ఉంచుకుంటానంటే ఇంట్లో నా కాడ దయ ఉంచుకుంటాను. సరేనక్కయ్య. నీకు బాగానే ఉంది తిరుపతో ఎట్టారము నీకు ఉందే ఇక. సరేనమ్మా. సరేనా? సరేగా. అమ్మాయి శ్రీప్రి అమ్మ యాడ పెట్టింది శ్రీప్రి? శ్రీప్రి కొనలేదా? చిమ్ముతావుగా కొద్దిమంది నువ్వు జిమ్మినవుగా. మనోజ ఊడ్చినట్టు ఊడతా చూడు. అకాయ్ ఓయ్ చంద్రమ్మ వార్లు ఊరితే కింద అడిందే. ఏమైంది? అంటే జారిపోయినట్టు నరేంద్రం వదిలిపోయింది మొండకార. అక్కయ్య ఊడుస్తూ అలా కింద పడాలమ్మా. కాలు జారిందా? కాలు పుట్టి జారేవి బాబు. ఈ వయసులో కాలు జారిందంటే అక్కయ్య నేను కూడా కసు ఊడుద్దాం అనుకున్నానమ్మా. చీపురు ఎక్కడంతా కనబడలేదు అక్కయ్య. ఏడమ్మా? బీరువాలో చూడకపోయావా? మెత్త బీరువాలో పెట్టిందేమో. చీపురు ఎవరన్నా బీరువాలో పెడతారమ్మా? మరి చీపురు ఏడుంటుంది అమ్మాయి? మీరందరికీ అమ్మ పెద్దమ్మ న్యాయం చదువుతుంటే ఇప్పుడు చెప్పు దానికి. చీపురు ఏడుంటుంది ఆడదానికి తెలీదా? నేనేం ఆడైనా ఊడించాను అక్కయ్య. నేనే మమ్మగారింటి కాడ నేను అన్నాను అమ్మ. చీపురు ఏడుంటుంది అది గమ్మ నువ్వు ఊడ్చుకొని సాగు. సరేనక్కయ్య. కసూడమన్నాగమ్మా. కొడితేనేమో కొట్టానంటావు, కొట్టానంటావు. ఆడదేవురాన్ని సీపు అట్ట పెట్టుకుంటుందా? తెలీదా? నీకు కూడా తెలియదు. నువ్వు చేసిద్దురా న్యాయం చెబుతువే సరి చేసి ఇచ్చాలా? ఏమే రా పెద్దమ్మ చెబుతుందిగా ఇదిగో సీపుని కట్టి పట్టుకొని అట్లా అని కొట్టి అట్లా కొట్టుకోవడమేనా? దీనికి బాగా అట్కారం ఎక్కువైందోను. పట్టుకొని ఊడిపోయింది. కొట్టి ఊడుతావంటే పట్టుకో. ఊడుస్తారమ్మా. వంగే మరి వంగలేగా
వాటా కసు ఊడ్చుకున్నానమ్మా. మొత్తాన్ని ఊడ్చుకున్నావు. ఊడ్చుకున్నాను అక్కయ్య. నీ వాట కూడా కసు ఊడ్చావు కదా. కసు ఊడ్చుకొని మరి కల్లావు చల్లావుగమ్మా. కళ్ళ కసు ఊడ్చుకొని కళ్ళ గలుపరా అసలు కల్లాపు ఎలా చల్లాలి అక్కయ్య? దీంతో అసలు ఇదంతా అంతా ఉపద్రం ఉంది. కళ్ళా పెట్ట తల్లే తెలీదా? ఇక చెప్పమ్మా న్యాయము కాదు, ఇక చెప్పు నువ్వు వచ్చి న్యాయము. అక్కయ్య నేనేనాడైనా చల్లానా అమ్మా? పెద్దదాన్నే మరి పెద్దదాన్నేగా న్యాయం చెప్పిన పెద్దయ్యా. నన్ను కూడా ఉయ్యాలేసి ఓపనొచ్చుగా. పెద్దదాన్ని కూడా ఊపలే ఏంటే ఒక్కంట్లో సున్నము ఒక్కంట్లో బెల్లం పెడుతున్నవే. నువ్వు చెప్పొచ్చుగా న్యాయము, నువ్వు చెప్పొచ్చుగా. ఇప్పుడు చదువుతావా? ఇప్పుడు చెప్పపోని వ్యవహారం చదువుతా తెల్లారే పని. ఏంటక్కయ్యా? తీసుకొని నీళ్ళు తీసుకొని బాగానే పెట్టావు. ఏం చేస్తున్నావు అమ్మా? అక్కయ్య నేను కూడా అలాగే వెళ్దాం అనుకున్నానమ్మా. బిందెలో నీళ్ళు ఇవ్వు అక్కయ్య. బిందెలో నీళ్లు లేవా? నీళ్ళు ఏమన్నా బిందెల్లో ఊరితే అంటమ్మా? బిందెలో నీళ్ళు ఊరితే చెప్పండి అమ్మా న్యాయము. ఎంతమంది చెబుతురా న్యాయం చెబుతురా వచ్చి బాయి కడిగి పోవాలా? మరి బాయి కాడ నీళ్ళు ఉంటే దాన్ని తెలుసుగా. తెలవదా? అక్కయ్య చూసుకుందాం. నేను ఏనాడైనా కానీ చల్లానా అమ్మా? ఏమీ చల్లవు. నీ ఉపద్రవం నాశనం అవ్వా. చూసి జనాలందరూ నన్ను తిడుతున్నారాయా. మరి ఇంత కయ్యాలుగా ఉంటే తిట్టరమ్మా? బిందెల్లో నీళ్ళు ఊరమమ్మా. మరి ఎక్కడ ఉన్నాయమ్మా? డమ్మున నీళ్ళు ఏడ నుంచి తెస్తావు చెప్పు. సాంబ్రాన్ని తెచ్చినట్టు కాదు, నీళ్ళు ఏడ నుంచి తెస్తావు చెప్పు. నిన్ను చూస్తే ఇది అది ఆపనే చేసేది. బాయి కాడికి పోతే నీళ్ళు వస్తాయే. సరేనక్కయ్య. ఇదిగో తిరుపతి అక్కయ్య, నేను బాయి కాడికి నేను వెళ్తున్నా. అలాగే నువ్వురా. సరేనమ్మా. బావి కాడిగా నాకు అమ్మా. పెళ్లి తీసుకుపోతున్నాను దీన్ని. బాయి కాడికి అట్టగానే నడుస్తారు. అలాగేనమ్మా. బావి కాడికి వచ్చావమ్మా? వచ్చాను, తోడు పెట్టుకున్నాను నేను. ఏంది నీళ్లు తోడుకున్నావా? అసలు నీళ్ళు ఎలా తోడాలమ్మా? నీ పేరేంది పెద్దమ్మ? పేరు చెప్పు. నవ్వుతానే ఉంటావు. ఆడదానికి నీళ్ళు తోడుకొని తెలీదా? చెప్పమ్మ పొట్టమ్మ చెప్పవేంది? ఆడదానికి నీళ్ళు తోడుకొని తెలీదా? నేనేనాడైనా కానీ తోడానమ్మా. నేనే తోడేనా? ఓ మా అమ్మగారు ఇట్లా తోడా పొయ్యా తోడా పొయ్యా తోడా పొయ్యా చేసేనా? ఇంకేం చేస్తాం? ఒక్కసారి చూపించక్కయ్య. ఇదిగో తిరుపతి అక్కయ్య. ఇదిగో తాడు. ఇదిగో ఇట్లా గుచ్చేసుకోవాలి. పేక్కయ్యాల నీ పొంది సచ్చినాడ తెల్లబడి నీ నేల తెస్తాను ఇవాళ. ఇదిగో తిరుపతి అక్కయ్య. అడవకి ఇది గట్టేసుకోవాలి. వేసుకొని సచ్చినాడా నీకే లైట్ ఉన్నట్టు నాకు చేస్తుండు. పడది వెలిగా అందుకే ఎట్టన్న బౌలు తాడు చెట్టు బౌలు తాడు చెట్లాగా పెరగదు. వచ్చిందే పిల్లగాడికి. ఏం చేస్తున్నావు అక్కయ్య? ఇదిగో తిరుపతి ఇదిగో కడవ. ఇదిగో ఈ తాడు లెక్క కట్టాలి పేక్కి. పేక్క
మరి కట్టుకో. చేస్తావే నువ్వు ప్యాక్ చేస్తావు. గురేయాలనే ఉండారు అత్తలు కోడళ్ళు ఇద్దరు. తిరుపతి ఆ, ఇదిగో, అక్కయ్య. అడగనట్టు దించాలి లోపల బావిలోకి. ఆహా, నువ్వు కూడా దిగాల దానిలోకి. రాయే. దరిద్రం వదిలిపోతుంది నాకు పెట్టిన దరిద్రం. ఒకసారి చూపించక్కయ్య. బావిలోకి నేను దూకితే నువ్వు దూకుతావా? అవునక్కయ్య. అమ్మో, దీనికి తెలియదు అంటున్నావు. మామూలుగా ఎడకాలం లేదు దీని కాడ. అత్తా కోడలు ఓగడమైతే ఊగుతారే. ఇదిగో తిరుపతి, ఆ, ఇదిగో వేసా. వేసావు. బిందె వేసా. ఆ, నీళ్ళు ఇదిగో. ఆ. కాలేంది అక్కడ పెట్టావు. అమ్మాయి, ఆ, కాలిట్ట బాయి కానిచ్చి పెడితే ఆ. పట్టు బిర్రగా ఉంటుంది అమ్మాయి. అందుకేనా? సరేనక్కయ్య. కాళ్ళకి కాడ ఎడతారు. కొట్రా సచ్చినాడా. ఏ పిల్లలైన నిద్ర బాగా కొట్టు. అక్కాయ్ బావి కాడికి వెళ్ళి చంద్రమ్మ కాదారి పడిపోయింది. ఏమైంది? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర రమణ రాజారాం ఈశ్వర మౌలికి భగవాన్. సచ్చినాడా, నిన్ను కొట్టేది ఎందుకు కాదు? నేను పడిపోతే చచ్చిపోయానని పాటలు పాడి సంబరం చేసుకుంటున్నారా? బతికే ఉన్నావా? ఈ గరం చేయకుండా నేనే అడిగి పోతాను రా నాయనా. అమ్మాయి తిరుపతి, కింద పట్టాలి ఆపొచ్చుగా. అక్కయ్య. అక్కయ్య, అలా పడి పడి లాగాల అమ్మా. ఏందో పాస్ ఎక్కువ ఉండి జారింది. పడు కింద, దాంట్లో పడు, బావిలో పడు. అలాగేనక్కయ్య. పడు, లాగుతానమ్మా, లాగు. లాగుతానక్కయ్య, నీళ్లు రాలేదా? వట్టి బిందె వచ్చిందా నీకుందే? నీళ్లు తోడు. లాగుతానక్కయ్య. లాగు. వంగే వంగే మరి వంగలేగా. అక్కయ్య, అక్కయ్య, లాగుతున్నారమ్మా. లాగు. బావి గాడనా తల్లిరా, ఇలక మీద తాగిస్తారా, పరవకేమో ఉచ్చురిస్తారా, ఇరువర తల్లి లాగరు. దైవమా, అరుమను వెనక్కి తిరిగేరా. లాగిన లాగుతా ఇలక జరిగిన జరుగుతా శ్రీనివాసుడు కల్లా చూసారా వంటి మీద మెదరా. దైవమా, ఈ వంటి మీద మెదరా. అక్కయ్య. అమ్మా. ఏమొచ్చింది? ఇప్పుడు దాకా బాగానే ఉన్నావుగా, ఏమొచ్చింది? బిందెలాగితే వింటే లాగుతుంటే? చేతులు మంట పెడుతున్నాయి. అవునక్కయ్య. ఏమైందమ్మా? ఏమైందక్కయ్య? ఏమైందమ్మా? ఏమే తిరుపతి, ఏమిటమ్మా? ఇది చూస్తుంటే అదిలాగే ఉంది. ఏంటక్కయ్య? దూరంగా ఉండు. ఏంటమ్మా? దూరంగా జరగ. ఏంటక్కయ్య? ఇది చూస్తుంటే అక్కయ్య! కుష్టి వ్యాధి వచ్చినట్టు. ఈ గడవ బజారుకి లేవక నేను అల్లాడుతున్నాను. అయ్యా, ఓ రామ రాఘవ శ్రీరామ రాఘవ రామయ్య రంగులతో రామయ్య రంగులతో రామ రాఘవ శ్రీరామ హరినారాయణాడు శ్రీమన్నారాయణాడు హరినారాయణాడు శ్రీమన్నారాయణాడు వజ్రాలు వంటిది అవన్నీ భూములు రత్నాలు వంటిది అవన్నీ భూములు అభావి కాడైన తల్లి చెబుతా అల్లాడుతున్నది పరుగలుతున్నది. తిరుగుదముగా తీరయ్యో తిరుగుదముగా లేదు నిరపుదముగా తీరయ్యో నిరపుదముగా లేదు అయ్యో అక్కడ వెనకవాడు ఈ తల్లి ఏమిటి కోరవనా? ఏమిటి కోరవనా?
ఇక్కడ భుజానికి లేవక నేను అల్లాడుతున్నా. తల్లి నాయనా, పతి ప్రత్యక్ష దైవారు కదమ్మా. అవునవును. మన్య ఊళ్ళకి వెళ్ళిన నా నాదుడే చేస్తున్నాడు. అయ్యో. ఇక్కడున్నాడు తల్లి. రాయ్యా నానా, ఇక్కడ ఓ ప్రాణనాథుడ ఎల్లున్నావయ్యా. అలా ఇప్పుడు తన ప్రాణనాథుని ధ్యానించింది. అమాంతం